ఎంతటి కృపను విస్తరింప చేయగలడో తన గ్రంథం ద్వారా ఎన్నో సంగతులు మనకు రూఢీపరుస్తున్నాయి. దేవుని ప్రజలుగా బ్రతకగలిగినటువంటి వారి పట్ల దేవుని యొక్క భద్రత, ఆయన కాపుదల మనుషులకు ఎట్టిగా ఉండగలవో తెలియచేసేటువంటి సంగతులు ఆలోచించబోతాం. ఆదికాండం 12వ అధ్యాయంలో దేవుడు అబ్రహామును తను చూపించేటువంటి స్థలానికి వెళ్ళాలని కోరటము, అబ్రహాము దేవుడు ఏ స్థలాన్ని అయితే తనకు నియమిస్తున్నాడో, ఏర్పాటు చేస్తున్నాడో ఆ స్థలాలకు వెళ్ళినటువంటి వాడిగా కనిపిస్తూ ఉన్నాడు. ఇలాగున అబ్రహాము లేచి తన ఇంటిని, తన దేశమును వదిలి తాను కనాను దేశానికి వెళ్తాడు. కనాను దేశంలో కరువు సంభవిస్తుంది. కరువు సంభవించిన తర్వాత మరలా అబ్రాము ఐగుప్తు దేశంలో నివసించడానికి వెళ్తాడు. ఐగుప్తు దేశంలో నుండి దక్షిణ దేశమునకు 13వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివితే ఐగుప్తుల నుండి దక్షిణ దేశమునకు వెళ్ళటము, ఇలాగున తను ప్రయాణాలు చేస్తూ నివాసాన్ని అనేక స్థలాలకు మార్చుకుంటున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. 18వ అధ్యాయం 1వ వచనంలో, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనములో అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారమున వద్ద కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనపడెను. అందువలన ఇప్పుడు చెప్తున్నటువంటి స్థలము మమ్రే దగ్గర ఉన్నటువంటి సింధూర వనములో. ఇలాగున అబ్రహాము కనాను దేశమును, కనాను దేశంలో నుంచి ఐగుప్తునకు, ఐగుప్తు నుంచి దక్షిణ దేశపు భాగానికి, అక్కడ నుండి మమ్రే స్థలానికి, మమ్రేలో చాలా కాలము నివసించిన తర్వాత తాను గెరారు ప్రాంతానికి వెళ్తాడు. ఆదికాండం 20వ అధ్యాయము 1వ వచనంలో మనం చదివినప్పుడు ఇలాగున్న సంగతులు ఉంటాయి. అక్కడ నుండి అబ్రహాము దక్షిణ దేశమునకు తరలిపోయి కాదేశునకును షూరునకును మధ్య ప్రదేశంలో నివసించి గెరారులో కొన్నాళ్ళు ఉండెను. అందువలన ఇప్పుడు తాను చేరుకున్నటువంటి స్థలము గెరారు ప్రాంతంలో కనిపిస్తున్నాడు. వాస్తవంగా మమ్రే స్థలంలో సింధూరపు వనములో అతడు ఉన్నటువంటి వాడిగా ఉన్నాడు. సొదొమ గొమొర పట్టణాలకు దేవుని యొక్క శిక్ష విధించబడిన తర్వాత అబ్రహాము మరోసారి తన నివాసాన్ని మార్చేసుకుంటున్నాడు గెరారు ప్రాంతానికి. కనాన్లో నివసిస్తున్నటువంటి అబ్రహాము ఐగుప్తు దేశానికి వెళ్ళటానికి కరువు కారణమైందని గ్రంథంలో తెలియచేసినట్లు, మమ్రే దగ్గర ఉన్నటువంటి అబ్రహాము ఎందుకు గెరారు ప్రాంతానికి వెళ్ళాడు అనేటువంటి కారణాలు తెలియచేయాల. దాని వెనకాల ఉన్నటువంటి ఒక సంగతి ఆలోచించగలిగితే, ఒకవేళ దేవుడే స్థలాన్ని మార్చమని లేదా వేరే స్థలానికి వెళ్ళమని ఆజ్ఞాపించైనా ఉండాలి. 2, ఒకవేళ సొదొమ గొమొర పట్టణాలకు సంభవించిన దానిని బట్టి ప్రస్తుతము తానుంటున్నటువంటి స్థలములో లోతుతో తాను కలిసి నివసించిన వాడు కాబట్టి అతని మీద ఏదైనా అభియోగం మోపబట్టము, దానివలన అతడి స్థలాన్ని మార్చుకోవటము జరిగి ఉండాలి. ఏదేమైనప్పటికీ గెరారు ప్రాంతానికి అబ్రహాము చేరుకుంటాడు. అబ్రహాము గెరారు ప్రాంతంలో చేరుకున్నప్పుడు గెరారు ఫిలిస్తీయ ప్రాంతంలో ఉంటున్నటువంటి భూభాగంగా కనిపిస్తూ ఉంటుంది. అది కానానుకు దక్షిణ వైపుగా ఉన్నటువంటి స్థలం. కనాను దేశానికి దక్షిణ వైపుగా ఉన్నటువంటి ప్రాంతంగా సుమారు అది ఫిలిస్తీన్లకు
సరిహద్దుల్లో ఉన్నటువంటి ఫిలిస్తీన్ల యొక్క భూభాగమైనటువంటి ప్రాంతంగా గెరారు కనిపిస్తుంది. గెరారు ప్రాంతంలో అబీమెలెకు అనేటువంటి మనుషుడు రాజుగా ఏలుబడి చేస్తున్నాడు. కాబట్టి గెరారు ప్రాంతానికి వెళ్తాడు. గెరారు ప్రాంతంలో రాజు సమూహంలో కొన్ని విషయాలు చర్చించడం జరిగిద్ది. అబ్రహాము ఎవరు, అబ్రహాము ఏ స్థలం నుంచి వచ్చాడు, అబ్రహాముతో పాటు వచ్చినటువంటి శారా అతనికి ఏమవుతుంది అనేటువంటి అనేకమైనటువంటి విషయాలు వారి మధ్యలో ఎలాగన చర్చించబడతా ఉంటాయి. ఆదికాండము 20వ అధ్యాయము 2వ వచనంలో, అప్పుడు అబ్రహాము తన భార్య అయిన శారాను గూర్చి ఈమె నా చెల్లెలని చెప్పిన గనుక గెరారు రాజైన అబీమెలెకు శారాను పిలిపించి తన ఇంట చేర్చుకొనెను. అందువలన ప్రయాణం చేసినటువంటి అబ్రహాముతో పాటు ప్రయాణం చేసినటువంటి శారా గెరారు ప్రాంతానికి చేరుకోగానే గెరారు రాజు అసలు వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏంటి, వారు ఒకరికి ఒకరు ఏమవుతారు అనే విచారణ చేపట్టాడు. ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆనవాయితీ ఏంటంటే, ఎవరైనా సరే క్రొత్త వారిగా పరదేశులుగా తమ దేశానికి ప్రాంతానికి వచ్చినప్పుడు మనుషులు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, వారి మధ్యలో ఎట్టి సంబంధం ఉంది అనేది అది విచారణ చేసిన తర్వాత వారిని చేర్చుకోవటం అనేది జరుగుతుంటుంది. కాబట్టి గెరారు ప్రాంతంలో నివాసం ఉంటూ రాజై పరిపాలన చేసినటువంటి అబీమెలెకు ఆ ప్రాంతానికి విచ్చేసినటువంటి అబ్రహామును శారాను పిలిపించి మీరు ఎవరు అనేటువంటి విచారణ చేస్తాడు. అబ్రహాము ఎప్పుడైతే తాను కనాను దేశానికి బయలుదేరతాడో బయలుదేరిన నాడే శారాతో అబ్రహాము చేసుకున్నటువంటి ఒక నిబంధన ఏంటంటే, తాను ఏ స్థలానికి ప్రయాణం చేసినా సరే నువ్వు నా చెల్లివని నేను చెప్తాను, నేను నిన్ను అన్నాను చెప్పాలనే మాట వారు బయలుదేరే ముందే ఆ మాటలు వారు ఇద్దరు కలిసి మాట్లాడుకున్నటువంటి మాటలై ఉంటాయి. 20వ అధ్యాయము 13వ వచనంలో 20వ అధ్యాయము 13వ వచనంలో అబ్రహాము యొక్క భార్య అయినటువంటి శారా వారిరువురు కలిసి ప్రయాణం చేసేటువంటి ఏ స్థలానికి వెళ్ళినటువంటి స్థలములో అసలు మీరేమవుతారు, మీ మధ్య సంబంధం ఎట్టిది అని ఎవరు అడిగినా సరే వారు ఏమని చెప్పుకోవటానికి నిశ్చయించుకున్నారంటే ముందే 20వ అధ్యాయము 13వ వచనంలో, దేవుడు నన్ను నా తండ్రి ఇల్లు విడిచి దేశాంతరము పోవునట్లు చేసినప్పుడు నేను ఆమెను చూసి మనము పోవు ప్రతి స్థలమందు ఇతడు నా సహోదరుడని నన్ను గూర్చి చెప్పుము, నీవు నాకు చేయవలసిన ఉపకారం ఇదేనని చెప్పింది నేను. కాబట్టి వారి మధ్యలో ఒక ఒప్పందం, అన్న అని నేను చెప్తాను, చెల్లి అని నేను చెప్తానని అబ్రహాము శారా ఒకరితో ఒకరు చేసుకున్నటువంటి ఒప్పందం. ఇది ఏనాడు జరిగినటువంటి ఒప్పందం అంటే, వారి ఇంటిలో నుంచి బయలుదేరిన నాడే వారు మాట్లాడుకొని వచ్చినటువంటి ఒప్పందం. వాస్తవంగా అననీయ సఫీరాలు ముందుగానే ఎలాగైతే మాట్లాడుకుంటారో అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయం 1వ వచనంలో, ఈ భూమిని ఇంత వేలకే అమ్మారా అని అననీయ సఫీరాలు ఎలాగైతే ముందుగానే ఎవరు అడిగినా సరే ఇదే వేళ చెప్పాలని మాట్లాడుకున్నారో, అబ్రహాము శారా వారు వెళ్ళినటువంటి ప్రతి స్థలంలో ఈ సంబంధం ఎట్టిది, మీ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్ ఎలాంటిది అని అడిగితే, నేను నీకు అన్నను అవుతానని చెప్తాను, నాకు మేలు చేయాలనుకుంటే ఆ మాట చెప్పు, నువ్వు నాకు చెల్లెని నేను చెప్తే నేను నీకు అన్నను అవుతానని చెప్పు అని వారిద్దరి మధ్యలో ఒప్పందం జరుగుతుంది. ఆ ఒప్పందం ప్రకారంగానే వారు గెరారు ప్రాంతానికి వెళ్తారు. గెరారు ప్రాంతంలో అబీమెలెకు వారిని అడుగుతాడు అన్నమాట, మీరు ఏమవుతారు ఒకరికి ఒకరు అని అడిగితే తాను చెల్లి అని చెప్తాడు. కాబట్టి వాస్తవంగా తండ్రి కూతురు చెల్లి వరుస అవుతుంది. కానీ ప్రస్తుతము తాను వివాహం చేసుకున్న తర్వాత భార్య అయినటువంటి సంగతిని మాత్రం అబ్రహాము చెప్పటానికి భయపడి తను చెల్లి అని పరిచయం చేస్తాడు.
ఈ కారణం చేత అబీమెలెకు ఏం చేస్తాడంటే అబ్రహాము భార్య అయినటువంటి శారాను తన ఇంటికి తీసుకెళ్ళిపోతాడు. అందువలన నిబంధన ప్రజలు లేదా దేవుని యొక్క సంబంధులు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నటువంటి ప్రజలకు దేవుడు ఎట్టి కార్యములు చేయగలడో ఈ సంగతులు మనం చదువుతూ ఉంటే అర్థమవుతుంది. ఆదికాండము 20వ అధ్యాయంలో 3వ వచనం నుంచి చదివితే, గెరారు ప్రాంతంలో అబీమెలెకు ఇంటి వద్ద ఉన్నటువంటి శారాను చూసిన దేవుడు అబీమెలెకు శారాతో తాను దుష్కార్యము చేయటానికి లేదా ఆమెను తన దానిగా చేసుకోవటానికి ఆలోచన చేసినటువంటి పరిస్థితులు దేవుడికి కనిపించినప్పుడు దేవుడు ఏం చేయబోనుకుంటున్నాడో చదువుతాం. 20వ అధ్యాయం 3వ వచనంలో, అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు నొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చిన వాడువు సుమా అని చెప్పి. అందువల్ల దేవుని యొక్క ఆలోచనలు తేటగా కనపడుతున్నాయి. జారత్వము, వ్యభిచారము, అనైతికమైనటువంటి కార్యములు చేయటం అనేది నేరం. ఆనాడు కరాఖండిగా దేవుడు అబీమెలెకుతో తాను ఏం చేయబోనుకుంటాడో చెప్పాడు. చస్తావు. వ్యభిచారం చేసేటువంటి మనుషులకు, జారత్వం చేసేటువంటి మనుషులకు దేవుడు ధర్మశాస్త్రం అనే నిబంధన లేకమునిపే ఈ మాటలు తెలియచేశాడు. ఒకటి, మానవుడు చేసేటువంటి అతిక్రమమైనటువంటి పాపానికి దేవుడు అంగీకారం లేదు. అపవిత్రతకు దేవుడు చోటేవల్ల. అందుట్లో ప్రాముఖ్యంగా అబ్రహాము భార్య అయినటువంటి శారాను అబ్రహాము భార్య అయినటువంటి శారా పట్ల తాను జరిగించేదానికి దేవుడు ఇట్టి చర్యలు ఎందుకు చేపట్టాడంటే, కీర్తనల గ్రంథం 105వ అధ్యాయము 13, 14 వచనాల్లో మనం చదివితే, 105వ అధ్యాయము 13, 14 వచనాల్లో దేవుని యొక్క మనసు నిబంధన ప్రజల గురించి కానీ, దేవుని పట్ల విశ్వాసం ఉన్నటువంటి జనము మీద కానీ, దేవుని చేత అభిషేకించబడినటువంటి ప్రజల గురించి కానీ తాను ఎట్టి కార్యములు చేయగలిగినటువంటి వాడై ఉన్నాడో తెలియచేసేటువంటి భాగం ఇది. 105వ అధ్యాయము కీర్తనల గ్రంథము 13వ వచనంలో, వారు జనము నుండి జనమునకును, ఒక రాజ్యము నుండి మరొక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదనియు, నా ప్రవక్తలకు కీడు చేయకూడదనియు ఆయన ఆజ్ఞ ఇచ్చి, ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించను. వాస్తవంగా ఇది ఇశ్రాయేల్ యొక్క చరిత్రను గురించి మాట్లాడుతూ తెలియచేసినటువంటి సంగతి అయినప్పటికీ దేవుని యొక్క తత్వం ఏంటో తెలియచేసేటువంటి భాగం అది. దేవుని యొక్క తత్వం ఏంటంటే, తన ప్రజలు, తనతో నిబంధన కలిగిన వారు, తాను ఏర్పరచుకున్నవారు, తనతో వారికి సంబంధం ఉంది, సహవాసం ఉంది అని తెలియచేయబడేటువంటి మనుషులతో ఎట్టి రీతిగా తన కావలిని విస్తరింపచేస్తాడో తెలియచేస్తున్నాడు. కాబట్టి ఈ రోజున ఉన్నటువంటి మనకు ఒక ఆదరణ కలిగించేటువంటి విషయం ఏమంటే, ఏ ప్రజలైతే, ఏ జనమైతే దేవుని సంబంధులుగా బ్రతుకుతారో, దేవుని వారై ఉంటారో, దేవునితో సహవాసం ఉంటుందో, దేవునికి మనుషులకి మధ్య శత్రుత్వానికి బదులు స్నేహం ఉంటుందో, ఆ ప్రజలతో దేవుడు కాపాడుకునేటువంటి వారై ఉంటారు. ఆ ప్రజలకు కాపుదల ఉంటుంది, దేవుని యొక్క భద్రత ఉంటుంది. దేవుడు కీడు చేయలేడు. ఎవరైతే హాని చేయటానికి, ఆ ప్రజలకు హింస కలగ చేయటానికి మనుషులు పూనుకుంటారో వారిని గద్దెస్తాడు. అవసరమైతే వారు రాజులైనా సరే. కాబట్టి అబీమెలెకు గెరారు ప్రాంతంలో రాజు అయి ఉన్నాడు. అబ్రహాము పరదేశి అయి ఉన్నాడు. అబ్రహామును బట్టి, అబ్రహాముకి తనకున్నటువంటి నిబంధనను బట్టి అబీమెలెకుని గద్దించాడు. ఎలాగన, చస్తావు, ఆమె ఒక పురుషునికి భార్య. అందువలన వివాహితులైనటువంటి మనుషులు దేవుని ఎదుట దుష్కార్యములు నాడు జరిగించిన, ఈరోజు జరిగించిన, నీకంటూ ఒక హెచ్చరిక ఏంటంటే, దేవుడు దాన్ని దృష్టించుచున్నాడు, జాగ్రత్త. అబీమెలెకుని హెచ్చరించిన దేవుడు నేడున్నటువంటి ఏ మనుషునైనా సరే అదే హెచ్చరిక జారీ చేస్తాడు.
ప్రజల్లో పవిత్రత కావాలి, ఆదర్శవంతమైనటువంటి సమాజాలు కట్టబడాలి, కుటుంబాలు బాగుంటే దేశపు స్థితిగతులు బాగుంటేనే ఆలోచన చేసే దేవుడు అపవిత్రతని, దుర్మార్గతను, వ్యభిచారమును, జారత్వమును దాన్ని అరికట్టడానికి అబీమెలెకు రాజునే హెచ్చరించేసేసాడు. అందువల్ల ఎలాగని చదువుతాం గ్రంథంలో 20:3 అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకొనిన స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చినవాడు సుమా. వాస్తవంగా దేవుడు ఏం మాట్లాడాలంటే, అబ్రహాము నావాడు అని మాట్లాడాలి, అబ్రహాము నాతో నిబంధన కలిగిన వాడని మాట్లాడాలి. అబ్రహామును నేను పంపిస్తే తాను ఈ ప్రాంతానికి లేదా తన దేశాన్ని వదిలి తన ఇంటి వారిని వదిలి ఆయా స్థలాలకు తిరుక్కుంటూ వస్తున్నటువంటి ప్రయాణికుడని దేవుడు మాట్లాడాలి. కానీ దేవుడు దానికంటే ముందు ఏం మాట్లాడాడంటే, ఈ చర్య దుష్కార్యం, ఇది నేరం, ఇది తప్పు, సమాజంలో కూడని పని. ఆ తర్వాత తెలియచేశాడు, అతడు ప్రవక్త అనేటువంటి మాటలు తెలియచేశాడు. తెలియచేయకుండా ఏం లేదు. వాస్తవంగా అబ్రహామును గురించి మరలా మాట్లాడుతూ పరమ తండ్రి ఏమంటాడంటే, అతడు ప్రవక్త, అతని దగ్గరికి వెళ్ళి నీకోసం ప్రార్థన చేస్తాడు, వేడుకో అని అన్నాడు. అందువల్ల అబ్రహాము తన ఇంట బయలుదేరినప్పుడే ప్రార్థన చేసి ఉండాలి, తన ప్రయాణంలో తోడుండమని ప్రార్థన చేసి ఉండాలి. నేను వెళ్తున్నటువంటి ప్రతి స్థలంలో ఎటువంటి హాని, ఇబ్బంది లేకోకుండా మా ప్రయాణం అంతటిలో నాకును నా భార్యకును తోడై ఉండాలని అబ్రహాము ప్రార్థన చేసి ఉండాలి. అందువలన మనుషులకు ప్రార్థన యొక్క అవసరత ఎట్టిదో గుర్తించవలసిన వారే ఉంటారు. మనుషులకు ప్రార్థన అవసరత ఉంటుందా? మనుషులకు ప్రార్థన అవసరము ఎంతో సహాయం చేస్తుంటుంది. అపోస్తుల యొక్క బోధలో అపోస్తులు మాట్లాడుతూ తమ కొరకు ప్రార్థన చేసి సహాయం చేయాలని కోరుకుంటున్నటువంటి సంగతులు వినిపిస్తూ ఉంటాయి. ప్రార్థన చేసి సహాయం చేయటం, ప్రార్థన చేసి మాకు సహాయం చేయండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఇలాగున రాయబడి ఉంటే సంగతులు చదివితే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయొచ్చు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకుగా ఉండడి. మరియు నేను దేని నిమిత్తము రాయబారినై సంఖ్యలలో ఉన్నానో ఆ సువార్త మర్మమును ధైర్యముగా తెలియచేయుటకు నేను నోరు తెరిచినప్పుడు దానిని గూర్చి నేను మాట్లాడవలసినట్టుగా ధైర్యముతో మాట్లాడుటకై వాక్శక్తి నాకు అనుగ్రహించబడినట్లు నా నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకుగా ఉండండి. అందువల్ల ఏ స్థలంలో అయితే తన అపోస్తులు మాట్లాడాల్సినటువంటి పరిస్థితులు వస్తాయో ఆ స్థలంలో తాను మాట్లాడటానికి వాక్శక్తి కావలసినటువంటి జ్ఞానము, దేవుని యొక్క సహాయము కావటానికి మీ ప్రార్థనలో మమ్మల్ని గురించి జ్ఞాపకం చేసుకోండి. కొలస్సీ రాసిన పత్రికలో మరొక సంగతిని గురించి మాట్లాడతాడు. 4వ అధ్యాయము, కొలస్సీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో 4వ అధ్యాయము 2వ వచనం చదువుతాం. ప్రార్థన యందు నిలకడగా ఉండి కృతజ్ఞత గలవారై దాని యందు మెలకుగా ఉండుడి. మరియు నేను బంధకములో ఉంచబడుటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలెనని మా కొరకు ప్రార్థించండి. అందువలన ప్రార్థన చేసి సహాయం చేయటం, దేవుడు ప్రార్థన చేస్తే సహాయం చేస్తాడని, ప్రార్థన మనుషుడికి సహకారంగా ఉంటుందని ఎంచిన వాడే మనుషుల యొక్క జీవితాలలో దేవుడు ప్రార్థనను చేయటం అనేటువంటి ఒక వెసులుబాటును కల్పించాడు. ఆదికాండం 12వ అధ్యాయంలో మనం చదువుతున్నప్పుడు ఎన్నో సంగతులు వెల్లడవుతూ ఉంటాయి. అబ్రహాము ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలంలో గుడారం వేయటము, గుడారం వేసిన తర్వాత అతడు ప్రార్థన చేయటం అనేది మనం చూస్తూ ఉంటాం.
అందువల్ల ప్రార్థన యొక్క అవసరత ఉంటుందా? ప్రార్థన మీద మనుషులు పట్టుదలగా ఉండాల్సిన అవసరం ఉంటుందా? ప్రార్థన మీద గురి పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా అంటే, ప్రార్థన మానవ యొక్క విపత్తుల నుంచి, ప్రమాదం నుంచి, ఎదురవుతున్నటువంటి ఆటంకాల నుంచి సహాయం చేయటానికి దేవుని సముఖానికి జ్ఞాపకార్థంగా వెళ్తుంది. అది సహాయం చేసే రోజుకు సహాయం చేస్తుంది. అందువలన అబ్రహాము కనాను దేశంలో నుంచి ఐగుప్తు నుంచి దక్షిణ దేశానికి, దక్షిణ దేశంలో మమ్రే స్థలం నుంచి గెరారు ప్రాంతానికి తాను వెళ్ళిన వాడిగా కనిపిస్తున్నటువంటి పరిస్థితుల్లో, గెరారు ప్రాంతం కొత్తది. గెరారు ప్రజలు ఎలాగుంటారో, గెరారు రాజు ఎలాగుంటాడో తాను ఎరిగిన వాడు కాదు. కాబట్టి ఆ స్థలానికి వెళ్ళటానికి ముందే అబ్రహాము ప్రార్థన చేసిన వాడై ఉండాలి. యాకోబు ఎలాగైతే పద్దనారాములో ఉన్నటువంటి లాబాను ఇంటికి వెళ్ళే ముందుగానే ప్రార్థన చేశాడో, నేను వెళ్ళే స్థలంలో నువ్వు నాకు తోడై ఉండి నాకు ఆహారమును వస్త్రమును ఇచ్చి నేను నా వెంట నువ్వు తోడై ఉండి నేను మరలా నా ఇంటికి వచ్చేంత వరకు, నా తండ్రి ఇంటికి చేరేంత వరకు నువ్వు నాకు తోడై ఉంటే నీవు నాకు దేవుడివై ఉంటావని ఎలాగైతే ప్రార్థించి దేవుని సహాయాన్ని కోరుకొని వెళ్ళాడో, అతని పితడైనటువంటి అబ్రహాము మరి నిశ్చయంగా ప్రార్థన చేసే గెరారు ప్రాంతానికి వెళ్ళి ఉంటాడు. కాబట్టి తనకు తెలుసు తన మధ్యలో ఉన్నటువంటి సంబంధము, షారాకు అబ్రహాముకి మధ్య ఉన్నటువంటి సంబంధము అన్నా చెల్లెలని చెప్పాడు. ఒకవేళ ఇది భార్యాభర్తలు అని తెలిస్తే గెరారు రాజు అయినటువంటి అబీమెలెకు తనకు ఏం చేయబోతాడో తనకు తెలిసి ఉండొచ్చు, ఏదేమైనా అయి ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా ప్రవక్త ప్రార్థన చేసేవాడై ఉంటాడు. కాబట్టి తన ప్రార్థన సహాయమే ఈ రోజున అబీమెలెకును గద్దించేలాగా చేసి ఉంటుంది. ఆదికాండం 20:3 అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకునొద్దకు వచ్చి, నీవు నీ ఎంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య గనుక ఆమె నిమిత్తము నువ్వు చచ్చినవాడు సుమా, చస్తావు జాగ్రత్త ఆజ్ఞాపించాడు. ఆమె ఒక ప్రవక్త భార్య అని మొదటిగా చెప్పడానికి బదులు ఒక పురుషునికి భార్య. అందువల్ల దేవుడు ఏం ఆశిస్తున్నాడు మానవ జాతి నుంచి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు సమాజం నుంచి? సామాన్యుల దగ్గర నుంచి ఏలుబడి చేసేటువంటి రాజులైనప్పటికీ వారి దగ్గర నుంచి ఆశించేది ఏంటంటే పవిత్రత, మానవ సంబంధాల మధ్య పవిత్రత ఉండాలి. గెరారు ప్రాంతానికి వచ్చినటువంటి అబ్రహాం యొక్క భార్య విషయంలో అబీమెలెకు తప్పుగా ప్రవర్తించడానికి అనుమతులు లేవు. దేవుడే అడ్డగించి కళ ద్వారా అతన్ని హెచ్చరించినటువంటి సంగతులు మనకు కనబడతా ఉన్నాయి. గ్రంథంలో దేవుడు నానా సమయాల్లో నానా విధములుగా మాట్లాడేటువంటి విధానంలో కళ ద్వారా హెచ్చరించినటువంటి తొలి సందర్భము ఈ సమయంలో కనబడతా ఉంది. అప్పటి వరకు దేవుడు ఎలాగన హెచ్చరించినట్టుగా సంగతులు తెలియచేసినట్టుగా మనకు అరుదుగా కనిపించవు, కానీ తొలి సందర్భంగా ఈ స్థలము మనకు కనపడతా ఉంది. కాబట్టి దేవుడు చర్య పూనుకున్నాడు, అబ్రహాము పక్షంగా చర్యలు పూనుకున్నాడు. రాజులైన సైతం గద్దించడానికి, తన ప్రజలకు హాని కలగకూడదు, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది కలగకూడదు. కాబట్టి దేవుని యొక్క దృష్టిలో అన్ని విధాలుగా ఆలోచనలు ఉంటాయి. ఒకటి, తాను ఆజ్ఞాపించిన దాన్ని చేసినటువంటి అబ్రహాముగా చూస్తుంటాడు. 2, నీ ఇంటిని వదిలేయమంటే వదిలేసినటువంటి వాడిగా చూస్తుంటాడు. 3, మెస్సియా ఆ వంశం నుంచి రావాలి, ఆ గర్భవాసం నుంచి మెస్సియా రావాలి. కాబట్టి ఆ కుటుంబాన్ని, ఆ ప్రజలను, ఆ సంతానాన్ని, అబ్రహాము యొక్క సంతతి అంతటిని ఎలాగను కాపాడుకోవాలో తెలిసిన దేవుడు. ఈ రోజున దేవుని ప్రజలుగా మనం బ్రతికితే, దేవునితో నిబంధన కలిగినటువంటి వారముగా బ్రతికితే, దేవుని యందు విశ్వాసం కలిగినట్టుగా బ్రతికితే, దేవుడు ఏది ఆజ్ఞాపిస్తే దాన్ని చేసేటువంటి ప్రజలుగా ఏ మనుషులు బ్రతుకుతారో దేవుడు నేటికిని తన తత్వాన్ని, తన స్వభావాన్ని మార్చక ఖచ్చితంగా కాపుదల విస్తరింపచేస్తాడు. శత్రువులను ఎలాగన గద్దించాలో, ఎవడికి ఎలాగన బుద్ధి చెప్పాలో దేవుడు బాగుగా తెలిసినవాడు. అబీమెలెకుకు ఆధిపత్యం ఉంది,
సొంత స్థలము, సొంత దేశము, రాజరికము ఇద్దరైనటువంటి మనుషులు అబ్రహాము, శారా. దేశం అబీమెలెకుది, రాజరికం తన చేతిలో ఉంది. అయినప్పటికీ దేవుడు ఎలాగన మనుషుల్ని గద్దించి దారి మళ్లించగలడో అలాగని చేయగలడు. రాజుల హృదయాలను దేవుడు కాలువ మళ్ళించినట్టుగా మళ్లించగలడంట. కాబట్టి వారిని ఎలాగని తిప్పాలనుకుంటే అలాగ తిప్పుతాడు. ప్రవహించే నీరు ఏ దిశకు తీసుకెళ్లాలనుకుంటే మనుషుడు ఆలోచన చేసినట్టుగా తిప్పేసుకోవచ్చు. అలాగనే రాజుల యొక్క హృదయాన్ని దేవుడు తిప్పేయగలడు. అందువల్ల నేడు మనకున్నటువంటి ఒక గొప్ప ధైర్యము, దేవుని పట్ల మనకున్నటువంటి విశ్వాసం ఏంటంటే, ఏ మనుషుడైనా మనకు హాని చేయాలనుకుంటే, ఇబ్బంది కలిగించాలనుకుంటే దానికి ముందుగా యాక్షన్లోకి దిగేది దేవుడు. దేవుడే మన పక్షంగా ఉంటే ఎవడింకా హాని చేసేది ఎవడు, ఇబ్బంది కలుగజేసేది ఎవడు? అందువలన చదువుతుపోతున్నాం అన్నమాట. 4వ వచనంలో, అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు గనుక అతడు, ప్రభువా, ఇటు నీతిగల జనమును హతము చేయుదువా? అబీమెలెకు ఎటువాడై ఉన్నాడో, తన జనం ఎటువారై ఉన్నారో, దేవునితో తన పక్షంగా తాను తెలియచేసుకున్నది ఏంటంటే, ఇది నీతి కలిగినటువంటి జనము, మమ్మల్ని నాశనం చేస్తావా? ఒకరోజు అడిగాడు కదా అబ్రహాము, దుర్మార్గులను నీతిమంతులను కలిపి నాశనం చేస్తావా అన్నట్టుగా. ఇప్పుడు అబీమెలెకు అడుగుతున్నాడు, ఇట్టి నీతి కలిగినటువంటి జనమును హతం చేస్తావా? నాకు తెలియదు వాస్తవంగా. అతను నా చెల్లెని చెప్పాడు. దేవుడు నువ్వు ఎట్టి హృదయంతో ఒక విషయంలో పాలు పుంజుకుంటున్నావో చూస్తాడు. పొరపాటు అయితే పొరపాటుగానే చూస్తాడు. బుద్ధిపూర్వకంగా చేసేదా, బుద్ధిపూర్వకంగా అయితే బుద్ధిపూర్వకంగా చేసినట్టుగానే చూస్తాడు. లేవ్యాకాండం 6వ అధ్యాయంలో మనుషులు పొరపాటున చేస్తే పొరపాటుగా చేసినట్టుగానే పరిగణించబడింది దేవుని యొక్క దృష్టిలో. లేదా బుద్ధిపూర్వకంగానే ఇష్టపడి పాపం చేస్తే అది బుద్ధిపూర్వకంగా పాపం చేసిన దానిలాగానే పరిగణించబడింది దేవుని యొక్క దృష్టిలో. అందువల్ల చదువుతాం. లేవ్యాకాండం 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చెను, ఒకడు యెహోవాకు విరోధముగా ద్రోహము చేసి పాపి అయిన ఎడల, అనగా తనకు అప్పగింపబడిన దాన్ని గూర్చియే గాని, తాకట్టు ఉంచిన దాన్ని గూర్చియే గాని, దోచుకొనిన దాన్ని గూర్చియే గాని, తన పొరుగువానితో బొంకిన ఎడలేమి, తన పొరుగువాన్ని బలత్కరించిన ఎడలేమి, పోయినది తనకు దొరికినప్పుడు దానిని గూర్చి బొంకిన ఎడలనేమి, మనుషులు వేటిని చేసి పాపులగుదురో వాటన్నిటిలో దేని విషయమైనను అబద్ధ ప్రమాణము చేసిన ఎడలనేమి, అతడు పాపము చేసి అపరాధి అగును గనుక అతడు తాను దోచుకుని సొమ్మును గూర్చి కానీ, బలత్కారమును గూర్చి కానీ, అపహరించిన దానిని గూర్చి కానీ, తనకు అప్పగింపబడిన దాని గూర్చి కానీ, పోయి తనకు దొరికిన దాని గూర్చే కానీ, దేని గూర్చి అయితే తాను అబద్ధ ప్రమాణము చేసినో దానిని అంతయు మరలా ఇచ్చుకోవాలి. దాన్ని అంతటిని మరలా రిటర్న్ ఇచ్చేసేయాలి. కాబట్టి ఇది తప్పు, ఇది దోషము. ఆమె ఒకని భార్య. ఇప్పుడు అబీమెలెకు నేను ఏదైతే నాకు దొరికిందో అది నేను తీసుకుంటానని మాట్లాడకూడదు. ధర్మశాస్త్రం బోధించింది. ఒకవేళ నీకు తెలియకనేది ఎవరిదనేది అని తెలిసింది అనుకోండి, అది ఇచ్చేసేయి. దేన్ని తీసుకున్నావు దాన్ని ఇచ్చేసి. తెలియక పొరపాటున అవిధేయత చూపిస్తే కనికరించబడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ఒకవేళ మనుషుడు కావాలనే చేసినట్లయితే దాని పర్యవస్థను ఎదుర్కొంటూ ఉంటుంటాడు. కాబట్టి 4వ అధ్యాయం మరొకసారి ఈ సంగతి తెలియచేస్తున్నాడు. లేవ్యాకాండం 4వ అధ్యాయము 1వ వచనం నుంచి, మరియు యెహోవా మోషేకి ఎలాగ సెలవిచ్చును, నువ్వు ఇశ్రాయేలుతో ఎట్లను యెహోవా ఆజ్ఞలన్నిటిలో దేని విషయమైనను ఎవరైనా పొరపాటున చేయరాని కార్యం అబీమెలెకు కావాలని ఉద్దేశపూర్వకంగా చేయలా. నేరుగా దేవునితోనే సంభాషణ చేస్తున్నాడు. నేరుగా దేవునితో తను విన్నవించుకున్నాడు. ఎలాగున ఈ మనుషుడు ఆమె నా చెల్లి అవుతుందని చెప్పాడు, నా భార్య అవుతుందని చెప్పలా.
ఇది నాది పొరపాటే, చెల్లి అవుతుందని చెప్పాడు, అయినప్పటికీ తీసుకున్నాను. ఇది కనికరించబడిద్దా? ఏం చేస్తా? పాపము పాపమే. దేవుడు పాపము చేసిందని పాపంగానే పరిగణిస్తాడు, కానీ దానికి ప్రాయశ్చిత్తం కోరతాడు. చదువుతా ఏం చేయబోతున్నాడు అబ్రహాం ఆ అబీమెలెకు దగ్గర నుంచి దేవుడు. అందువలన అబీమెలెకు ఏం తెలియచేస్తాడంటే, ఏమి నా చెల్లి అని చెప్పాడు అతడు 5వ వచనంలో, 20వ అధ్యాయం ఆదికాండం 20వ అధ్యాయం 5వ వచనంలో, ఏమి నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? నీ యథార్థత, మనుషుడు చేసేటువంటి కార్యాల్లో యథార్థత చూస్తుంటాడు దేవుడు. దాని విషయంలో ఏం చెప్తున్నాడు చూద్దాం. మరియు ఆమె కూడా అతడు నా అన్న అని అనను. కాబట్టి ఎంక్వైరీ చేశాడు. అబ్రహాంని అడిగాడు, చెల్లి అన్నాడు. షారాను అడిగాడు, అన్న అంది. కాబట్టి అన్న చెల్లి అనేటువంటి బాంధవ్యాన్ని రూఢీపరుచుకున్న తర్వాత షారాని తనతో తీసుకెళ్ళటానికి ప్రయత్నం చేశాడు, తన ఇంట్లో ఉంచుకోవటానికి. అందువలన దేవుడు ఏం చూశాడంటే, అతని యథార్థతను చూసి, నిజమే ఇది యథార్థమైనటువంటి హృదయంతోనే చేశాం, కపటంతో చేయలే, తెలియదని బొంకటానికి చేయలే. బొంకకూడదు దేవుడు, లేవ్యాకాండం 6వ అధ్యాయంలో. అందువలన మనుషులు పాపం చేసి బొంకకూడదు. కావాలని బుద్ధిపూర్వకంగా పాపం చేసి దేవునికి ఏదో కన్విన్స్ చేయటానికి కొత్తటువంటి ఆలోచనలు తన స్వబుద్ధిని కనపరుచుకోకూడదు. ఏమి జరిగిందో దానిని యథార్థంగా ఒప్పుకోగలిగినటువంటి మనసు ఉంటే దేవుడు ఖచ్చితంగా కనికరం చూపిస్తాడు. 5వ వచనం చెప్తున్నాడు అనమాట, నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసి తిని అని అన్నాను. అందువలన నీ చేతులకు దోషం అంటిందో, యథార్థమైనటువంటి హృదయంతో తెలియక జరిగిందో దేవుడు పరిగణ చేసి న్యాయంగా తీర్పు తీర్చేటువంటి దేవుడు నీకు ఏం చేయాలో దాన్ని నిర్ణయించేస్తాడు. అందువలన మొదటి భాగం ఆలోచన చేశాము. దేవుని చిత్తమైతే మరికొన్ని సంగతులు వచ్చేవారం ఆలోచన చేయబోతాం. ఈ రోజున తెలియచేసినటువంటి సంగతి, పరమ తండ్రి అబ్రహామును తను చూపించేటువంటి దేశానికి రమ్మని పిలుస్తాడు. ప్రయాణం జరుగుతుంది, అనేక స్థలాలకు మారుతూ ఉంటుంటాడు పరిస్థితులను బట్టి. కాబట్టి ఏ స్థలానికి వెళ్తే ఆ స్థలంలో బలిపీఠం వేయటం, బలిపీఠం దగ్గర ప్రార్థన చేయటం, తనకున్నటువంటి ఒక గొప్ప అలవాటు ప్రార్థన చేయటం అనేటువంటి ఒక గొప్ప అలవాటు. అందువలన మానవ జీవితంలో ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఒక రోజున అబీమెలెకు ఇంటిలో షారా ఉంటే, ముట్టొద్దు చస్తావు, ఒకవేళ ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాడో. దేవుని భయం లేనటువంటి ప్రజల మధ్య తిరుగుతున్నాను, భార్య, నా కుటుంబము, నాకు ఒక్కతే ఉన్నటువంటి, ఆమె తప్ప తన వారుగా పిలువబడేవారు ఎవరు లేరు. లోతు ఏమైపోయాడో తెలియదు. సొదొమ గొమొర్రా పట్టణాల మీదకి అగ్నిగంధకాలు కురిసినప్పుడు నిజంగా లోతు బ్రతుకుంటాడా? ఈ సమాచారం అబ్రహాముకు రాలా. కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి తాను ఒక్కడిగా ఉన్నటువంటి వాడుగా ఉన్నాడు. అతనికి తోడు అతని భార్య షారా. అందువలన షారా కోసము, అతని యొక్క ప్రయాణాల కోసం, అతని భద్రత కోసం ఎన్నిసార్లు ప్రార్థన చేసి ఉంటాడో. అబ్రహాంకు ఉన్నటువంటి ఒక గొప్ప అలవాటు అది. 12వ అధ్యాయం మనం 7వ వచనం నుంచి కింద చదివితే, బలిపీఠం కట్టడం, బలులు అర్పించటం, యెహోవాకు ప్రార్థన చేయటం, ఇది మానవ జీవితంలో అవసరం. దినచర్యగా ప్రార్థన అలవాటు చేసుకోగలిగితే దేవుడు రాబోతున్నటువంటి విపత్తు నుంచి, ఇబ్బంది నుంచి, కీడు నుంచి, మనుషుల దగ్గర నుంచి, అపవాదు నుంచి ఎదురవుతున్నటువంటి ఆటంకాలన్నిటినీ తొలగించగలడు. అందువల్ల ఆదికాండం 20వ అధ్యాయంలో అబీమెలెకు అనేటువంటి మనుషుడు షారాను తన ఇంటికి తీసుకెళ్తే చస్తావు, ఆమె ఒక పురుషుని యొక్క భార్య. అందువల్ల దేవుడు పరిశుద్ధతను కోరుతున్నాడు. మానవ యొక్క బాంధవ్యాలు పవిత్రంగా ఉండాలని కోరుతున్నాడు దేవుడు. ఒకవేళ మనకెవడన్నా హాని చేయాలనుకున్నా దేవుడు ఎవరిని ఎలాగని గద్దించాలో తనకు బాగుగా ఎరిగినవాడు కాబట్టి మనము దేవుని వైపు చూడాలి. దేవుడు తప్పక సహాయం చేస్తాడు తన ప్రజలతో. కీర్తన గ్రంథం మనం చదివి వచ్చాము ఇందాకలా. తన ప్రవక్తల కొరకు, తాను అభిషేకించినటువంటి వారి కొరకు రాజులను సైతం గద్దించగలడు దేవుడు, ఎవరినైనా గద్దించగలడు. అందువలన మనకు దేవుడు ఉన్నాడు. దేవుని పక్షంగా బ్రతకటం ప్రాముఖ్యమైంది. విశ్వాసాన్ని కాపాడుకోవటము, నిరీక్షణతో దేవునికి సహాయం కోసం ఎదురు చూడటము, ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండటము, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. నిత్యము దేవుని మీద విశ్వాసాన్ని కలిగి ఉండండి, ప్రార్థన చేయండి.
భవిష్యత్తు బాగుండాలని, కుటుంబాలు బాగుండాలని మీ ప్రార్థన తప్పక మీకు ఇతరులకు సహాయం చేస్తుంది. అట్టి రీతిలో పరిశుద్ధమైనటువంటి జీవితాన్ని గడపాలని ప్రేమతో మీకు మనవి చేస్తూ ముగించేస్తున్నాను. అందరికీ